ఆందోళనకు దిగారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నెల 30లోగా తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే 30న ఇందిరా పార్క్ వద్ద వేలాది మందితో మహాధర్నా నిర్వహించనున్నట్లు జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య హెచ్చరించారు. 7 నెలలు గడుస్తున్నా తమ సమస్యలను పట్టించుకోవడం శోచనీయమన్నారు. స్పెషల్ టీచర్లకు 3,098 రూపాయల వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు లక్ష్మీ సార్ నాయకత్వం జేఏసీ 398 రూపాయల వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అమలు చేయాలి. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అమలు చేయాలి. ముఖ్యమైన కార్యాచరణను మేము రూపొందించామని చెప్పడం జరిగింది. మాకున్న సమస్యలన్నింటినీ ముఖ్యంగా 4 బిలియన్లు ఖాళీగా ఉన్నాయి. అవి ఇస్తున్నామని చెప్పి మన గోల్ చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇస్తారని చెప్పారు. మరి మేనిఫెస్టోలో కూడా ఈ ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా ఇస్తామని చెప్పారు. ఏమైంది, ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. అదేవిధంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ గురించి ఇమీడియట్గా మనం చేపిస్తామని చెప్పేసి మన హెల్త్ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పారు. మేము దీని పరిశీలనలో ఉన్నామండి, డెఫినెట్గా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి వారు కూడా ఇలాంటి పట్టించుకోలేదు. మొన్న 21 నాడు మరి క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో మరి డెఫినెట్గా ఈ సమస్యలన్నింటి మీరు పరిశీలించాలి అని చెప్పినప్పుడు 12 మంది మంత్రులకు అందరం పేరున కలిసి మేము మా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి వారు ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. మరి స్పెషల్ టీచర్స్ ఉన్నారు మా దగ్గర 398 గంటలే, దగ్గర 5-6 వేల మంది వాళ్ళు బాధపడుతూ మరి పక్క రాష్ట్రం ఇచ్చింది, ఈ రాష్ట్రం కూడా ఇస్తుంది అని చెప్పేసి ఎంతో ఆశతో ఉన్నారు. వాళ్ళు కూడా ఇంతవరకు చేయలేదు. అదేవిధంగా మార్కెట్ కమిటీకి సంబంధించిన వాళ్లకు 4 నెలలకు ఒకసారి వస్తున్నాయి వాళ్ళ జీతాలు. చాలా బాధాకరమైంది. ఎందుకంటే మనం ప్రతి నెల ఇవ్వాల్సిన జీతాలను 4 నెలలకు ఒకసారి ఇస్తే ఏమైనా బుద్ధి ఉందా? అసలు పెన్షనే కదా ఇది ఇచ్చేది వాళ్ళు. అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ విషయాన్ని మరి పరిశీలించి ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించకపోతే మళ్ళీ 30వ తారీఖు నాడు మళ్ళీ మౌన దీక్షను పెద్ద ఎత్తున పెట్టాం. మరి అది ఆ రోజు ఇందిరా పార్కులో తండోపతండాలుగా అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాల నుంచి మన సభ్యులందరూ వస్తున్నారు కనుక ఈ విషయాన్ని కూడా మరి పరిశీలన చేసి వెంటనే చర్య తీసుకోకపోతే మాత్రం